అందరికీ నమస్కారం. ఈరోజు మనం గేదె జాతుల్లోనే చాలా ప్రత్యేకమైన ఒక బ్రీడ్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరు నీలిరావి. అయితే చాలా మంది దీన్ని పంచకళ్యాణి అనే పేరుతోనే గుర్తుపడతారు. మరి ఆ పేరెందుకొచ్చింది, దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నీ ఈ స్టడీ గైడ్లో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన స్టడీ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా నీలిరావి బ్రీడ్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఆ తర్వాత దాని స్పెషాలిటీ అయిన పంచకళ్యాణి మార్క్స్, ఇంకా దానికున్న ఇతర లక్షణాలు, పాలోత్పత్తి కెపాసిటీ, చివరగా ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక మొదలు పెట్టేద్దాం. అసలు ఈ నీలిరావి జాతి కథ ఎక్కడ మొదలైంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మన భారతదేశ పాడి పరిశ్రమలో నీలిరావికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉండే ముర్రా జాతి ఉంది కదా, దాని తర్వాత ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇదే. సో ఇది ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. దీని పేరు వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1950కి ముందు అనుకోండి, ఇవి రెండు వేర్వేరు జాతులుగా ఉండేవి. సట్లెజ్ నది దగ్గర పెరిగే వాటిని నీలి అని, రావి నది ఒడ్డున పెరిగే వాటిని రావి అనేవాళ్లు. అయితే 1950లో ఎక్స్పర్ట్స్ వీటిని చూసి, అరే, రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నాయే అని గుర్తించారు. అప్పుడు ఆ రెండింటిని కలిపి అధికారికంగా నీలిరావి అని ఒకే జాతిగా ప్రకటించారు. అలా వచ్చిందన్నమాట దీని పేరు. రైట్, ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైన పాయింట్కి వచ్చాం. ఈ యొక్క లక్షణం తెలిస్తే చాలు, ప్యూర్ నీలిరావి గేదెని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. మరి ఏంటి ఆ పంచకళ్యాణి, అసలు దాని అర్థం ఏంటి, దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పంచకళ్యాణి, ఆ పేరులోనే మొత్తం విషయం ఉంది. పంచ అంటే 5, సింపుల్. స్వచ్ఛమైన నీలిరావి గేదెకి శరీరం మీద 5 చోట్ల ఖచ్చితంగా తెల్లని గుర్తులుంటాయన్నమాట. వాటిని బట్టే ఇది ప్యూర్ బ్రీడ్ అని కన్ఫర్మ్ చేస్తారు. సరే, ఆ 5 గుర్తులు ఎక్కడెక్కడుంటాయో ఒకసారి నోట్ చేసుకోండి. 1 నుదురు మీద తెల్ల బొట్టులాగా, 2 మూతి దగ్గర, 3 తోక చివర్లో, ఇక 4, 5 ఏంటంటే ముందు కాళ్లకి వెనక కాళ్లకి అచ్చం సాక్స్లు వేసుకున్నట్టుగా తెల్లగా ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పిన 5 గుర్తులు ఉంటేనే దాన్ని స్వచ్ఛమైన నీలిరావిగా మనం గుర్తించాలి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది తరచుగా అడిగే ప్రశ్న. ఓకే, పంచకళ్యాణి గుర్తులనేవి మెయిన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. కానీ వీటితో పాటు ఇంకొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఆ పంచకళ్యాణి గుర్తుల తరువాత వెంటనే చెక్ చేయాల్సిన ఇంకో యూనిక్ ఫీచర్ ఉంది. అదే వాల్ ఐస్. అంటే ఏంటంటే వాటి కనుపాప, ఐరిస్ అంటాం కదా, అది తెల్లగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు వీటిని పిల్లి కళ్ళు అని కూడా అంటారు. ఇది కూడా గుర్తించడానికి చాలా ముఖ్యమైన ఆధారం. ఇక మిగతా ఫిజికల్ ఫీచర్స్ కూడా క్విక్గా చూసేద్దాం. బాడీ ఏమో మీడియం సైజులో ఉంటుంది. ముఖ్యంగా ముర్రా బ్రీడ్తో పోలిస్తే దీని తల కొంచెం పొడవుగా ఉంటుంది. ఇంకా కళ్ల మధ్యలో ఒక చిన్న గుంతలాగా ఉంటుంది. కొమ్ములు చిన్నగా కొంచెం వంపు తిరిగి ఉంటాయి. ఇక తోకైతే చాలా పొడవుగా, కొన్నిసార్లు నేలని తాకుతూ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా గుర్తింపు లక్షణాలు చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నంబర్స్ అంటే పాల ఉత్పత్తి పరంగా దీని పనితీరు ఎలా ఉంటుంది. పాల ఉత్పత్తిలో నీలిరావి అస్సలు తక్కువ కాదు. ఒక లాక్టేషన్ పీరియడ్లో, అంటే ఒక ఈతలో యావరేజ్గా 1850 కిలోలు పాలిస్తుంది. అంటే మనం రోజు లెక్కను చూసుకుంటే దాదాపు 9 నుంచి 10 లీటర్లు అన్నమాట. ఇది పాడి రైతులకు చాలా మంచి విషయం కదా. ఇక్కడ కేవలం పాల పరిమాణం మాత్రమే కాదు, క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. అందులోనూ ఫ్యాట్ కంటెంట్. ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఆవు పాలలో ఫ్యాట్ సుమారుగా 4 నుంచి 4.5% ఉంటుంది. కానీ మన నీలిరావి గేదె పాలలో అయితే ఏకంగా 6 నుంచి 7% వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద తేడా. సో మళ్ళీ ఒకసారి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. నీలిరావి పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ సుమారుగా 7%. ఇంత ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్లే దీని పాలకు మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ రివ్యూ టైం. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. స్టడీ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక నీలిరావిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ దాని పంచకళ్యాణి గుర్తులు చూడాలి. ఆ 5 ఏంటి?
నుదులు, మూతి, తోక చివర, ఇంకా ముందు వెనుక కాళ్ళు. అది కన్ఫర్మ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ దాని వాల్ ఐస్ అంటే ఆ తెల్లటి కళ్ళను చెక్ చేయాలి. ఈ 2 ఉంటే ఇక ప్రొడక్షన్ నంబర్స్ విషయానికొస్తే ఈ 3 పక్కా గుర్తుండాలి. పాల దిగుబడి 1500 నుంచి 1850 కిలోల వరకు, ఫ్యాట్ కంటెంట్ 6 నుంచి 7%. ఇక ఫస్ట్ కావింగ్ అంటే మొదటి ఈత వయస్సు 40 నుంచి 50 నెలలు. రైట్, ఇప్పుడు ఈ మొత్తం సమాచారంతో ఒక స్వచ్ఛమైన నీలి రావి గేదెని చూస్తే మీరు కాన్ఫిడెంట్గా గుర్తుపట్టగలరా? తప్పకుండా పట్టగలరు. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా, ఆ నమ్మకంతోనే ఈ BSR లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.